సార్ నేను డీసీఎం సెకండ్ ఇయర్ చదువుతున్నా. మండే నేను ఇండస్ట్రియల్ విజిట్కి వెళ్ళాం భీమవరం. వెళ్ళేటప్పుడు మంచి ఎంజాయ్ చేసుకొని బస్సులో సాంగ్స్ పెట్టుకొని వెళ్ళాం. వెళ్ళేసరికి 11 అయింది. వెళ్ళిన తర్వాత సార్ వాళ్ళు వచ్చారు, కంపెనీ ఆఫీసరు వచ్చి తీసుకెళ్ళారు కంపెనీకి. ఆ కంపెనీ ఒక బిల్డింగ్లా ఉంది, పైకి తీసుకెళ్లారు. చిన్న ఒక మన క్లాస్ రూమ్ అంత ఉంటుంది, అంతే వాళ్ళ కంపెనీ. దాంట్లో మొత్తం 40 ఎంప్లాయీస్ ఉంటారు. అంటే అక్కడ నేర్చుకునే వాళ్ళు 40 మెంబర్స్ ఉంటారు. 40 కంప్యూటర్స్ ఉన్నాయి. దాంట్లో స్టైఫెండ్ కావాలనుకుంటే 3 రూల్స్ ఉన్నాయని చెప్పారు. 1 అటెండెన్స్, 2 పంక్చువాలిటీ, 3 మొబైల్ యూజ్ చేయకూడదు. ఎగ్జామ్ 100 మార్క్స్ పెడతారన్నారు. 85 దాటితే కనుక స్టైఫండ్ ఇస్తున్నారు కదా. నెక్స్ట్ బ్యాచెస్ వైజ్గా డివైడ్ చేస్తారంట. ఒక 5 మెంబర్స్ని టీమ్గా డివైడ్ చేస్తాను. 3 మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు సార్. తర్వాత 3 మంత్స్ ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉంటే, మన పంక్చువాలిటీ అన్నీ ఉంటే అప్పుడు స్టైఫండ్ గురించి ఆలోచిస్తున్నారు. అంటే అది కరెక్ట్గా తెలియదు సార్. కానీ మనం అక్కడికి వెళ్ళి జాయిన్ అయితే 7K అవుతుందని చెప్పారు. స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ 1000 కట్టాలంట. దాని తర్వాత 3000 కట్టాలని చెప్పారు. తర్వాత ఒక 3 మంత్స్ అయిపోయిన తర్వాత ఇంకో 3000 కట్టాలి అని చెప్పారు. టోటల్ 7K అవుతుంది. అదేసరికి 1 అయింది. సార్ వాళ్ళు ఈరోజు లంచ్ తీసుకురావడానికి వెళ్ళారు. లంచ్ తినేసరికి 2 అయింది. 2కి కిందకి వచ్చాం, బస్ ఎక్కాం. అలాగా కొల్లేరులోకి వెళ్ళాం. అక్కడ 5:30 వరకు ఎంజాయ్ చేసాం, రిటర్న్ అయ్యాం సార్. నువ్వు కంపెనీని రికమెండ్ చేస్తావా? నేనే చేయండి సార్. గర్ల్స్ ఒకరు లాస్టింగ్ వెళ్ళిపోదాం.